ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటకతో పాటు ఇంకో 2 రాష్ట్రాల ఓటర్ లిస్ట్ కూడా ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి తొలగించింది అంటే తప్పు ఒప్పుకున్నట్లుగా అనుకోవాలా? అంటే అదే కాదండి. ఓటర్ లిస్ట్‌లే కాదు. ఈ ఎలక్షన్ కమిషన్ బిహేవియర్ చూస్తుంటే ఇప్పుడు నేను ఫార్మ్ 20 గురించి నేను చాలా రోజుల నుండి మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్‌లీ. నాకు ఈ నాకు తెలిసి ఫార్మ్ 20 గురించి మీరు చేసిన అలిగేషన్, మీరు రేజ్ చేసిన వాయిస్ దేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు. ఫార్మ్ 20 గురించి నేను ఈ రీసెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో తెలిసిన విషయం ఏంటంటే జూలై మిడిల్ వీక్లో పెట్టి వెంటనే తీసేశారు అనేది నా దృష్టికి వచ్చింది. ఇది నా దగ్గర ఆధారాలు లేవు నేను వెంటనే చూపించడానికి. వెబ్సైట్లో పెట్టి దాన్ని డిలీట్ చేశారు ఇమీడియట్గా. చేసి తర్వాత నేను ఇక పోరాటం చేయడం ప్రారంభించి అనేక మంది మీడియా మిత్రులతో, అనేక మంది పార్లమెంట్ సభ్యులతో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అనేక అప్లికేషన్లు పడేయటము, ట్విట్టర్లో రోజు గొడవ చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత సుమారు 109 రోజుల తర్వాత వాళ్ళు ఫామ్ 20 పెట్టడం జరిగింది. ఈ ఫామ్ 20 ఇంతవరకు భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎలక్షన్ అయిపోయినటువంటి 100 రోజులకి ఫామ్ 20 అప్లోడ్ చేయటము ఇదే ఫస్ట్ టైమా మస్తాన్ గారు? ఫస్ట్ టైం అండి. అసలు అంటే మీకు సరే గత 25 సంవత్సరాలుగా ఇంటర్నెట్ అందుబాటులో ఉందని అనుకుందాం కొంచెం. ఇంటర్నెట్, వెబ్సైటు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి అనుకుంటే అసలు మొన్నండి 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత 24 గంటల్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఫామ్ 20 అప్లోడ్ చేశారు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. నేను మొదటి నుండి నా గోల్ అదే. ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం, సపోజ్ భారతదేశ వ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగినాయి అంటే ఆంధ్రాలో ఉన్న 25 మినహాయిస్తే మిగతా వాటి మొత్తానికి దేశవ్యాప్తంగా అన్నీ పెట్టేశారు. 24 గంటల్లోనే పెట్టేశారు. ఇది 109 రోజులు పెట్టలా. కాబట్టి ఈ డేటాని డిలీట్ చేయటం లేదా డేటాని అప్లోడ్ చేయకపోవటం, సందర్భానుసారంగా డేటాని తీసేయటము పబ్లిక్ డొమైన్ నుండి, ఇవి అనుమానాలకు తావేస్తుంది. ఖచ్చితంగా అనుమానాలకు తావేస్తుంది. ఎందుకు? ఒకవైపు ఈ ఓటర్ లిస్టులలో అనాథరైజ్డ్, అన్ఐడెంటిఫైడ్ ఓటర్సు గణనీయంగా ఉన్నారు అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేస్తున్నటువంటి క్రమంలో మీరు ఉన్న ఓటర్ లిస్టులని డిలీట్ చేయటం అంటే ఆ ఆరోపణలకు మీరు బలం చేకూర్చినట్టే అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అలాగే ఫామ్ 20 విషయంలో కూడా అవకతవకలు జరిగినాయి అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫామ్ 20 మీరు అప్లోడ్ చేయకపోవటం, లేదా అప్లోడ్ చేసి నాకు ఎవరో మిత్రుడు చెప్పినట్టు జూలైలో పెట్టి తీసేశారని, ఒకవేళ అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేయటం, ఇవన్నీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లే కదా. అంతే. ఇది ఎందుకు ఎలక్షన్ కమిషను ఇంత అఘాయిత్యానికి ఎందుకు పాల్పడుతుంది? ఎలక్షన్ కమిషన్కి వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి దీనివల్ల? భారతదేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ అంటే సర్వసత్తాక స్వతంత్రత కలిగినటువంటి 4-5 వ్యవస్థల్లో ఎన్నికల కమిషన్ ఒకటి. అటువంటి ఎన్నికల కమిషను ఎందుకు తనకున్నటువంటి ఆ స్వతంత్రతని ఎందుకు కోల్పోతుంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రశ్నే.